హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్యామిలీకి మొక్కు ఉంటే తీర్చుకోవడానికి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి దేవస్థానంకి వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి మున్నేరు రివర్ సైడ్‌న ఉంటుంది. అండ్ NH-65 నుండి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. బస్ ఫెసిలిటీ అండ్ ఆటో ఫెసిలిటీ అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ ఇంకా ఎవరైతే భక్తులు మొక్కుకుంటారో వాళ్ళు బోనం సమర్పిస్తారు పొంగల్ వండి. అండ్ ఇంకా కొంతమంది ఆహ్, కోడిని గానీ, మేకను గానీ బలి ఇస్తూ ఉంటారు. అండ్ మనకి బోనంకి ప్రిపరేషన్ ఎవ్రీథింగ్ అక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. ఇంగ్రీడియెంట్స్ కానీ, కట్టెల పొయ్యి వండడానికి లేదా గ్యాస్ ఎవ్రీథింగ్ అక్కడ ఉంటాయి మనకి టెంపుల్ దగ్గరలోనే. అండ్ స్టేయింగ్‌కొచ్చేసి మనకి రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. కావాల్సినోళ్ళు రూమ్ తీసుకోవచ్చు. లేదంటే లేని కొంతమందేంటంటే టెంపుల్ ప్రిమిసెస్‌లోనే పడుకొని ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేసేసి, పొంగల్ చేసేసి దర్శనంకనేసి వెళ్తారు. మేమైతే పొంగల్ చేసేసుకొని ఒక కోడిని బలివ్వాలనుకున్నాం గాబట్టి, అవి ప్రిపేర్ చేసేసుకొని, ఎక్కువ ప్రదక్షిణాలు చేసి బోనం అనేది సమర్పిస్తాము. అండ్ ఈ ప్రదక్షిణాలు కూడా ఎట్లా అంటే డప్పులతోటి చేస్తారు. ఆల్మోస్ట్ వచ్చిన భక్తులందరూ ఇట్లా మేము డప్పులు పెట్టేసుకొని ప్రదక్షిణం చేసేసుకున్నాం. అండ్ మనం అమ్మవారి దర్శనంకి వెళ్ళేటప్పుడు మొబైల్ అయితే అలో ఉండదు. బయట ఇచ్చేసేయాలి. అండ్ టెంపుల్ ప్రిమిసెస్ అయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రూమ్ ఫెసిలిటీస్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ అన్నీ బాగున్నాయి. మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ గాని. అండ్ ఈ టెంపుల్‌కి మనకి మార్చ్‌లో కళ్యాణ మహోత్సవం అండ్ జాతరలు చేస్తుంటారు. ఈ టైంలో భక్తులందరూ ఆహ్, హెన్ గాని, కోడులు గాని వీటిని ఆఫర్ చేస్తారు అమ్మవారికి. అండ్ ఫ్రైడేస్, ట్యూస్‌డేస్ అండ్ సండేస్ కొంచెం రష్ ఉంటది. ఇదైతే అమ్మవారు అండ్ గోపయ్య స్వామివారు ఈ పిక్‌లో ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.